విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతం చేశారు. ఇవాల్టితో సిరాజ్ సమీర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. సాయంత్రం ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అహీం గ్రూప్ లో 20 మంది వివరాలను సేకరించారు. సౌదీ, ఓమన్ దేశాల్లో హ్యాండ్లర్స్ తో సిరాజ్ సమీర్ కు లింక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతం చేశారు. ఇవాల్టితో సిరాజ్ సమీర్ పోలీస్ కస్టడీ ముగియనుంది. సాయంత్రం ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అహీం గ్రూప్ లో 20 మంది వివరాలను సేకరించారు. సౌదీ, ఓమన్ దేశాల్లో హ్యాండ్లర్స్ తో సిరాజ్ సమీర్ కు లింక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, దీపిక, ప్రస్తుతం అయితే ఉగ్రవాద లింకులతో పాటు పేలుళ్ల పైన కుట్ర కేసు అయితే నేటితో విచారణ చేయడానికి అయితే పోలీస్ కస్టడీ కావచ్చు, అలానే ఎన్ఐఏ అధికారులు ఏదైతే కస్టడీ తీసుకున్నారో నేటితో అది ఈ రోజు ముగుస్తుంది. సిరాజ్ సమీర్ మధ్య అయితే ఈ రోజు పోలీస్ కస్టడీ మూడేమైతే అవుతుంది. సాయంత్రం వీళ్ళిద్దరిని కూడా అక్కడ స్పెషల్ కోర్టుకి అయితే అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం అయితే పోలీసులకి ఈ రోజైతే విచారణ చివరి రోజైతే కాబోతుంది. ముఖ్యంగా విచారణలో కీలకమైన సమాచారం అయితే పోలీసులు సేకరించారన్న విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇందులో ముఖ్యమైనది అహీం గ్రూప్ లో ఒక 20 మంది వివరాలు సేకరించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే విషయాన్ని అయితే దాదాపు అన్ని చోట్ల ఇస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో సంబంధించి కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్ ఈ యొక్క 3 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వెతకడం జరిగింది. కానీ ఇక్కడ వెతికినా కూడా వీళ్ళందరికన్నా ఇక్కడ కన్నా సౌదీ, ఒమాన్ దేశాల్లో హ్యాండ్లర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా టచ్ లో ఉన్నారన్న విషయం తెలియడంతో దాదాపు ఎక్కడికక్కడ వీళ్ళ పైన నిఘా పెట్టడం జరిగింది. ఈ 20 మంది అహీం గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించడానికి, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడానికి అయితే ఎన్ఐఏ అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల పరిధిలో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఎన్ఐఏకి అయితే బదిలీ చేసే అవకాశం అయితే ఈ రోజు ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా విజయనగరంలో ఉగ్ర దాడి చేయడానికి, అలానే ఉగ్రవాదులతో పాటు అక్కడ పెళ్లిళ్ళకైతే, భారీ పెళ్లిళ్ళకైతే ఈ యొక్క సిరాజ్ సమీర్ అయితే కుట్ర చేసే విధంగా అయితే ముందుకు రావడం జరిగింది. ఇద్దరు కూడా వేర్వేరు గదుల్లో ఉంచి ఈ 5 రోజులు కూడా 6 రోజులు కూడా విచారణ జరిపారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా ఇద్దరిని వేర్వేరుగా ఉంచి వారి నుండి విషయాలను అయితే రాబట్టడానికి అయితే పోలీసులు అయితే చాలా తీవ్రంగా అయితే కష్టపడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇద్దరు ఎవరెవరైతే ఏం చేశారు, ఎక్కడి నుండి వీళ్ళు యొక్క అమౌంట్స్ కానీ ఇంత ఆర్థికంగా ఎక్కువగా లావాదేవీలు అయితే వీళ్ళు చేసుకోవడం జరిగింది. అసలు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని అయితే వీళ్ళు ముందుగా అడగడం అయితే తెలుసుకున్నారు. దానికి సంబంధించి అన్ని లింక్స్ కూడా ఏ విషయం అయితే ఉందో అన్ని విషయాలు కూడా బయటికి వీళ్ళైతే చెప్పడం అయితే సహకరించారనే విషయం అయితే చెప్పచ్చు. సిరాజ్ సమీర్లు ఇద్దరు కూడా పోలీసులకు అలానే ఎన్ఐఏ అధికారులకు అయితే దాదాపు సహకరించారనే విషయం కూడా అర్థమవుతుంది. మొదటి 2 రోజులు కూడా వాళ్ళు చెప్పడానికి పొంతం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు వారి స్టైల్లో థర్డ్ డిగ్రీ అనేది కూడా వాళ్ళపైన ప్రయోగించకూడదని కోర్టు ఆదేశాలు ఉండడంతో మరికొంత తీవ్రంగా సపరేట్ గా విచారణ చేయడంతో వాళ్ళ మధ్య ఇక్కడ నుండి విషయం వచ్చిందని సిరాజ్ చెప్పాడు. సిరాజ్ దగ్గర నుండి వచ్చింది సమీర్ చెప్పడంతో వాళ్ళ నుండి సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ అలానే అమౌంట్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఎలా వచ్చాయి, ఎంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయాన్ని ఒక ఎత్తుగా తీసుకొచ్చారు. అలానే నిందితులు వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో అకౌంట్స్ ని వాళ్ళు తీసుకున్న అకౌంట్స్ లో ఎవరెవరితో చాట్ చేశారని పూర్తిగా అంతా కూడా వాళ్ళు వివరాలు బయట పెట్టడంతో అయితే పూర్తిగా అయితే అన్ని సమాచారాలు అందుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా అహం గ్రూప్ కి సంబంధించి 20 మంది వివరాలు రావడంతో దాదాపు ఈ యొక్క కేసుని వీళ్ళు కస్టడీ తీసుకున్న విషయంలో అయితే బయటకు వచ్చింది. ఇదంతా ఒక అయితే ప్రస్తుతం ఎన్ఐఏకి ఈ యొక్క కేసుని అయితే బదిలీ చేసి హైదరాబాద్ ప్రాంతానికి అయితే తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అయితే తెలుస్తుంది. దీపిక, సూర్యప్రకాష్, తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది, దానిపైన డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా వీళ్ళు ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విజయనగరం అలానే ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతంలోనే ఈ యొక్క ఉగ్రదాడి అలానే బాంబు దాడులు చేయడానికైతే మేము సిద్ధపడ్డామనే విషయాన్ని వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది. కానీ
అది అక్కడ మాత్రమే ఆగిందా లేదా అహం గ్రూప్ తో సంబంధించి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అన్ని కోణాల్లో అన్ని ప్రధాన పట్టణాల్లో గానీ నగరాల్లో గానీ ఈ యొక్క ప్రయత్నం బాంబు పేలుళ్ల కుట్రకి వీళ్ళ ప్రయత్నం ఏమైనా చేశారన్న విషయంలో అయితే మరింత కూపీలాగా అవకాశం ఉంది. అసలు వీటిని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఐ మీన్ పైనుండి ఎవరు వీళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు అంటే మనం ఎప్పుడు కూడా ఒక దేశాన్ని వైపే మనం చూస్తూ ఉంటాం. దాయాది దేశంగా ప్రకటించుకునే పాకిస్తాన్ పైన ఎప్పుడు చూస్తాం, కానీ ఇప్పుడు మనం సౌదీ ఒమన్ దేశాల్లో కూడా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు ఈ కుట్రకు సంబంధించి ఒక మతానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి ఒక దాడి చేసే విధంగా అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇంకెవరెవరు ఇంకే దేశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా ఇదంతా కూడా ఒక దేశం పైన కూడా వెళ్లే అవకాశంగా ఉండడంతో అయితే చాలా సున్నితంగా అయితే ఈ యొక్క బయటికి రాకుండా చాలా సున్నితంగా ఈ యొక్క ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విషయాలు బయటకు వస్తే అవతల దేశాలతో మనకున్న సఖ్యతనికి ఇబ్బంది కలుగుతుందనే విషయంతో అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క సంబంధించి ఎటువంటి విచారణ కూడా బయట పెట్టకుండా అయితే ఈ యొక్క అధికారులు అయితే ఉండడం జరుగుతుంది. ఇదంతా ఒక అయితే ముఖ్యంగా వీళ్ళు ఈ రేపు ఈ 20 మందితో ఎవరైతే అహం గ్రూప్ లో ఉన్నారో వారి నుండి ఎటువంటి సమాచారం రేపు ఎటువంటి ప్లాన్స్ అంటే రేపటి రోజుల్లో ఎటువంటి ప్లాన్స్ చేశారు వాటిని ఎలా మనం డిస్ట్రాక్ట్ చేయాలి వాటిని విడగొట్టి ఈ యొక్క చైన్ సిస్టమ్ ని మనం బయటకు తీసుకొస్తేనే వాళ్ళ మధ్య ఒక చైన్ సిస్టమ్ పోవడం వల్ల ఈ యొక్క దాడులు ఏమైనా చేయడానికి వాళ్ళు కుట్ర పనినా కూడా దాన్ని భగ్నం చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే అధికారులు తీసుకున్నారు. ముఖ్యంగా రేపటి నుండి అంటే ఈ రోజు విచారణ తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అయితే వీళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ వాళ్ళ డిఫరెంట్ వెర్షన్ లో ఉంటుంది. వాళ్ళు చేసే విచారణ అంతా కూడా ఎక్కడెక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగినా సరే తక్షణమే దేశ భద్రత కోసం వాళ్ళు ముందు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలానే సమీర్ సేరజ్ ఈ తీర ప్రాంతాలు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతం మొత్తం కూడా పరిశీలించడం అయితే జరిగింది. వాళ్ళు ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బందులు పడారో ఆ యొక్క సమస్యల నుండి ఇది ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు గ్రూప్స్ కి సెలక్షన్ కోసం అయితే వెళ్ళడం అక్కడ గ్రూప్స్ చదువుకోకుండా చదువు పేరుతో వెళ్ళి అక్కడ వేరే సంస్థలతో వీరు వెళ్ళడం అయితే జరగడం వల్ల అసలు ఎక్కడ ఈ యొక్క సంస్థలు ఎక్కడ ఉన్నాయి అని వాటికి కూడా కూపీలాగే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.